హైదరాబాద్ కొండాపూర్లో 720 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించింది. కొండాపూర్ ఆర్డీఏ కార్యాలయానికి సమీపంలో సర్వే నెంబర్ 59లో ఉన్న భూమిని కొంతమంది కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. హైకోర్టు తీర్పుతో ఆ స్థలంలో ఉన్న తాత్కాలిక షెడ్లను హైడ్రా తొలగించింది. అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించింది. వారి బందోబస్తు మధ్య షెడ్యూలు తొలగించి కంచె ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. హైదరాబాద్ కొండాపూర్లో 720 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణ తొలగించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రవీణ్, మనం చూస్తున్నాం హైదరాబాద్ కొండాపూర్లో 720 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడినట్లు చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ రోజు ఉదయం నుండి మొత్తం త్వరగా కూడా కొండాపూర్లో అయితే హైడ్రా అధికారులు మొత్తం అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటికీ కూల్చివేతలు ప్రారంభించారు. సుమారుగా కొండాపూర్లో దాదాపు 720 కోట్ల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం తొలుగా 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా అయితే మొత్తం నిర్మాణాలను ఈ యొక్క హైడ్రా ఈ రోజు తొలగించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శెర్లింగంపల్లి మండలంలోని కొండాపూర్లో దాదాపు 720 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గుర్తించినటువంటి హైడ్రా దాని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారందరికీ నోటీసులు ఇచ్చేసి ఈ రోజు కూల్చివేతలు చేపట్టింది. మొత్తం చూసుకుంటే కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలోనే సర్వే నంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ భూమి దీని కబ్జా కూరళ్ల నుండి ఈ రోజు విడిపించడం జరిగింది. ఆ విషయమై హైకోర్టు తీర్పు మేరకు అయితే శనివారం అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా అధికారులు అయితే చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య అక్కడ ఆ షెడ్లను మొత్తం అందుకు కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి అక్రమ నిర్మాణాలను మొత్తం తొలగించినటువంటి హైడ్రా అక్కడ తాత్కాలిక షెడ్లను కూడా తొలగించేసింది. ఈ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడి ప్రభుత్వ ల్యాండ్ గా గుర్తించి అక్కడ ఒక బోర్డు ని కూడా ఏర్పాటు చేసి భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.